హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం. గోంగూర ఎండు మెత్తాల పులుసు ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుంది. మా నెల్లూరు వంటకాల్లో ఇది కూడా ఒక స్పెషల్ అన్నమాట. ఎంత కమ్మగా ఉంటుందో తింటే కానీ ఆ రుచిని మనం వర్ణించలేము, చెప్పలేము. అంత కమ్మగా ఉంటుంది. చపాతీలో కూడా ఈ కూరని మనం తినొచ్చు, అంత బాగుంటుంది. ఇక ఇంతకీ ఈ గోంగూర ఎండు చేపల పులుసు ఎలా చేయాలి అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూపించేస్తాను. బేసిక్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. ఉల్లిపాయలు అలాగే టమాటాలు వాడ్చుకోవడం. పులుసు అంటున్నాం కాబట్టి పోపు పెట్టుకోవాలి, అందులో మెంతులు కూడా వేసుకోవాలి. ఇంకా ఇవి బాగా వాడ్చిన తర్వాత ఇందులోకి మెయిన్గా పండిపోయిన మిరపకాయలని వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం బాగా కడిగి పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు పట్టించుకున్న ఎండు మెత్తాలను కూడా ఈ టమాటాలు ఆనియన్స్లోకి వేసి బాగా వేపుకోవాలి. తర్వాత చింతపండు పులుసు మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటాము. ఆ పులుసుని ఇందులోకి వేసి ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. మెత్తాలు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ సరిపోయాయా లేదా అని చూసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు దాన్ని అలాగే ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఎర్రగొంగరిని బాగా కడిగి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం చేతితో స్మాష్ చేస్తే మెదిగిపోయేలాగా ఉండాలి. ఆ తర్వాత మొద్దుకం తీసుకొని బాగా వెనిపేసుకొని మనం మెత్తాల పులుసు చేస్తున్నాం కదా, అందులోకి ఈ మనం మెదుపుకున్న గోంగూరని అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు రెడ్గా ఉంది కదా కర్రీ, అందులోకి ఈ గోంగూర వేసిన తర్వాత బాగా గ్రీనిష్గా అయిపోతుంది. కానీ మెత్తాళ్ళు పైన కనపడుతూ కూరని చూస్తేనే తినేసేయాలరా బాబోయ్ అన్నంతగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మా నెల్లూరు వంటకాలు ఎంత కమ్మగా రుచిగా ఉంటాయో మీకే అర్థమవుతుంది. ట్రై చేసి ఎలా ఉందనేది ఒక కామెంట్ కూడా చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.